ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం మెటీరియల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ ఆప్షన్ అనేది మనం తీసుకుంటున్నాము. ఇక్కడ నేను ఎంపిరికల్ ఆర్కిటెక్చరల్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఓకే అని చెప్పాను. అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి కూడా మనం మెటీరియల్ అనేది మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవుతుంది. అయితే మెటీరియల్ అంటే ఏంటి? ఒక కలర్, ఒక టెక్స్చర్ అండ్ ఒక మ్యాప్, బిట్ మ్యాప్ లాగా. సో వీటిని మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం అసలు ఏంటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ నేను ఏంటి డిజైన్ చేయాలనుకుంటున్నాను అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన మెయిన్ విషయం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక వాల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అయితే ఈ వాల్ మనం తీసుకోక ముందు మనం ఏం చేస్తామంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే మనం ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఎలివేషన్ అనేది మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ అని మనం చెప్తాం. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు కావాల్సిన లెవెల్ అనేది నేను ఇక్కడ ఫస్ట్ నేను క్రియేట్ చేసి ఉంచుకుంటాను. అంటే అది యూజ్ అవుతుందా యూజ్ అవ్వకపోతుందా అనేది మనం పక్కన పెడితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక పార్ట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్కి వచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉన్నది, ఒక రిఫరెన్స్ లాగా. సో ఇది నేను క్రియేట్ చేయాలనుకున్నాను. ఈ స్ట్రక్చర్ని నేను అసలు డిజైన్ చేయగలనా లేదా అనేది మనకి ఫస్ట్ తెలియాలి. ఇక్కడ ప్లాన్ అయితే ఏం లేదు మన దగ్గర, ఒక ఇమేజ్ మాత్రమే మన దగ్గర ఉంది. ఇక్కడ ఓన్లీ ఇమేజ్ మాత్రమే మన దగ్గర ఉంది. మరి ఇక్కడ చూస్తే నాకు రకరకాల వర్క్స్ నాకు కనిపిస్తున్నాయి. ఓకే, అయితే ఇక్కడ బేసిక్గా నేను ఏం చేస్తానంటే అంటే నా యొక్క ఎజ్యూమ్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక వాల్ తీసుకొని ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది క్రియేట్ చేయక ముందు మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ హైట్లో మనం లెవెల్ అనేది మనం కంపల్సరీగా ఇక్కడ చెప్పాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక వాల్ని నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ హారిజంటల్ వాల్ సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఏంటంటే దాని తాలూకా డైమెన్షన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ వెర్టికల్ వాల్ తీసుకుంటే నేను ఇక్కడ
ఏదో ఒక ఎజ్యూమ్ చేస్తున్నాను అంతే. అంటే ఇది అంత యాక్యురేటా కాదా అనేది నాకైతే ఏం తెలియదు. ఓకే. సో మరి ఈ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ నేను మూవ్ చేసుకుంటున్నాను, అంటే అది కెమెరా కాబట్టి. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ సిఎస్ అని చెప్తున్నాను. సిఎస్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సో ఇక్కడ నేను ఇలాగా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ వాల్ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ అలైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనికి ఇక్కడ ఇలా అలైన్మెంట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దీనికి అనగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇలాగ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను వాల్ అనేది తీసుకొని ఇక్కడ పిక్ లైన్ తీసుకొని ఇక్కడ ఒక 15 feet ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు వాల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ ఎక్స్టెండెడ్ టు కార్నర్ అని ఉంటుంది. సో ఇది అలాగే ఇది అంటే మళ్ళీ నేను వేరేగా అక్కడ క్రియేట్ చేయ అవసరం లేదనమాట. సో ఇక్కడ నేను 3 పార్ట్స్గా నా యొక్క వర్క్ స్పేస్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సిఎస్ అని తీసుకొని నాకు ఇక్కడ ఇలా తీసుకో. అలాగే ఇక్కడ నేను వాల్ తీసుకొని పిక్ లైన్ తీసుకొని ఇక్కడ 5 space 0 అని చెప్పి
ఇక్కడ నేను ఇలాగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే వాల్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 6 ఫీట్ అని చెప్పి ఇక్కడ చెప్పాను. అయితే ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ ఎక్స్టెండెడ్ కార్నర్ దీనికి పెడుతున్నాం. అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఓవరాల్గా వాల్ అనేది ఎగిరిపోయింది. అలా చేయకుండా ఉండాలంటే ఇక్కడ నాకు స్ప్లిట్ ఎలిమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను స్ప్లిట్ చేశాను అంతే. ఇక్కడ మనకేంటంటే ట్రిమ్ ఎక్స్టెండెడ్ కార్నర్తో నాకు ఏదైతే అవసరమైందో ఆ పార్ట్నే ఇక్కడ రిమూవ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే వాల్ అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పిక్ లైన్ అని చెప్పేసి ఇక్కడ ఆఫ్సెట్ ఏమో 7.0 అని ఇక్కడ ఇచ్చా. ఇస్తే నాకు ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది యాక్చువల్గా ఇక్కడ నేను ఇది ఓపెనింగ్ టైప్ లాగా నేను ఇక్కడ యూజ్ చేయాలనుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఈ పార్ట్ దగ్గర కూడా ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వాల్ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ అనే కమాండ్ తీసుకొని నాకు ఎక్కడైతే కావాలనుకుంటానో ఆ ఏరియా దగ్గర స్ప్లిట్ అనే ఆప్షన్ తీసుకుంటా. అంటే దాంతో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకు అవసరం లేని పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఇక్కడ తీసేస్తాను, నాకు అవసరం లేదు. అంటే ఇక్కడ నేను ఇది కామన్ పోర్షన్ లాగా పెట్టుకోవాలనుకున్నా నా యొక్క ప్లాన్లో. అలాగే ఇక్కడ నాకేంటంటే ఫర్ సపోజ్ వాల్ అనేది తీసుకొని ఇక్కడ నేను పిక్ లైన్ అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే 6 feet 3 inches ఒక ఆఫ్సెట్ అనేది ఇక్కడ తీసుకుంటాను ఇలాగ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ వాల్ని ఇక్కడ సెలెక్షన్ చేసి సిఎస్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 12 feet దగ్గర ఇక్కడ ఇది ఇలాగా తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ వాల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ వాల్కి
ఈ వాల్కి ఈ వాల్కి తీసుకుంటే ఆ మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు అక్కడ పోతుందన్నమాట. అయితే ఇంతకీ నాకు ఒక్కడికే ఈ యొక్క ప్లాన్ ఏంటి అనేది మనకు అర్థమైంది. మీకైతే ఇక్కడ పెద్దగా అర్థమై ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ రూమ్స్ని డివైడ్ చేసేద్దాం. ఫస్ట్ రూమ్స్ కింద డివైడ్ చేద్దాం. దానికి ముందు మనం ఇక్కడ డోర్స్ అనేది మనం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ డోర్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి ఇక్కడ లోడ్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను డోర్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రెసిడెన్షియల్ డోర్స్లోకి వెళ్ళిపోయి రెసిడెన్షియల్ డోర్స్లో ఫర్ సపోజ్ నేను ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ సైజ్ ఇక్కడ ఇలా తీసుకొనిది ఓకే అని చెప్పి ఇక్కడ నేను ఎడిట్ టైప్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి (84" అని చెప్పి ఇక్కడ ఓకే చేసుకొని ఇక్కడేమో 7 అనేది ఇక్కడ నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను లోపల నుండి నాకు డోర్ అనేది ఇక్కడ కావాలనుకున్నాను, నాకు ఇక్కడ డోర్ తాలూకా ఓపెనింగ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు నెక్స్ట్ డోర్ ఓపెనింగ్ ఏమో ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత డోర్ ఓపెనింగ్ ఇక్కడ ఏం లేదు, సో ఇక్కడ మళ్ళీ మనకున్నది. ఓకే, సో దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వాల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నాకు స్టోర్ ఫ్రంట్ అని నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్టోర్ ఫ్రంట్ అనే ఆప్షన్ని నేను తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఈ స్టోర్ ఫ్రంట్ డోర్స్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ దీనికి నేను 3D వ్యూని జనరేట్ చేశాను అనుకోండి. ఇక్కడ నాకు ఏంటంటే స్టోర్ ఫ్రంట్ డోర్ అనే అంటే గ్లాస్ తాలూకా టైప్ ఆఫ్ అయితే ఇక్కడ నేను ఈ స్టోర్ ఫ్రంట్ గ్లాస్ డోర్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ టైప్లోకి వెళ్తాను. ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి ఏదో ఒక పేరు పెట్టుకున్నాను అంతే.
ఇక్కడ నాకు హారిజంటల్ గ్రిడ్స్కి వెళ్ళినప్పుడు స్పేసింగ్ ఇక్కడ 8 ఫీట్ ఉంది. నేను ఇక్కడ 3 స్పేస్ 0 అని పెడతాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే అప్లై అని చెప్తాను. సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఇలా వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ బేస్ ఆఫ్సెట్లో 1 స్పేస్ 0 అని ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే టాప్ ఆఫ్సెట్లో కూడా -1 స్పేస్ 0 అని ఇస్తాను. అంటే నాకు ఇలా వస్తుందన్నమాట. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే స్టోర్ ఫ్రంట్ అంటే గ్రిడ్స్ ములియన్స్ కంబైన్డ్గా వచ్చిన పార్ట్ అని దాని తాలూకా యూస్. అంటే ఇలాగా బై డిఫాల్ట్గా ఉన్న స్టోర్ ఫ్రంట్స్ ఏమైనా మనం క్రియేట్ చేయాలంటే అకార్డింగ్ టు ద పార్టిషన్ మనం ఇలాగ క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ నేను ఇక్కడ లేఅవుట్లోకి వచ్చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్లోర్ అనేది నేను తీసుకున్నాను. ఫ్లోర్ అనేది తీసుకుంటే ఇక్కడ నాకు డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్ని రకాలు నేను తీసుకోకుండా ఇక్కడ నేను లైన్ అని తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా క్లోజ్ చేసి ఇక్కడ ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చేసి డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ 0 స్పేస్ ఇక్కడ నేను 6 ఇంచెస్ అని పెట్టుకుంటాను. ఇక్కడ ఎడిట్లోకి వచ్చేసి ఇక్కడ 0 స్పేస్ 6 ఇంచెస్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తాను.
ఆ తర్వాత ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్లోర్ అని చెప్పేసి ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ నేను తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొని దీన్ని కూడా ఇక్కడ ఓకే చేసేస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఫ్లోర్ తీసుకొని రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని ఇలా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది అలైన్ అనే ఆప్షన్ తీసుకొని దీనికి ఇది అలైన్ చేసుకుంటాం. ఆ తర్వాత దీన్ని ఓకే చేస్తాం. సో ఇక్కడ నాకు 3D వ్యూలోకి వెళ్తే నాకు ఇలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నా. అయితే మెటీరియల్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ టైల్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫ్లోర్ని మనం సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ నేను మళ్ళీ డూప్లికేట్ అని చెప్పేసి ఇది ఏం చేస్తున్నానంటే సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ అని ఒక పేరు ఏదో ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 0.5 అని ఇస్తాను. అదేటండి అక్కడ 6 ఇంచెస్ కదా అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే స్ట్రక్చర్ మీద సెలెక్షన్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తానంటే అప్ అంటే కోర్ బౌండరీ మీదకి పంపిస్తాను. ఇక్కడ దీన్ని నేను ఫినిష్ అని ఇవ్వాలి. మనం ఇక్కడ థిక్నెస్ ఏమో 0.1 అంటే 1 ఇంచ్ థిక్నెస్ ఇక్కడ నేను పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ ఓకే అని చెప్తాం. కానీ ఇక్కడ మనకి తేడా ఏం కనిపించదు. ఓకే, సో ఇది కూడా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే ఎడిట్ టైప్లోకి వచ్చేసి డూప్లికేట్ అని చెప్పేసి 6 ఇంచెస్ ఇక్కడ థిక్నెస్లో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ అని చెప్పేసి దీన్ని అప్ అంటే కోర్ బౌండరీ మీదకి పంపించేసి ఇక్కడేమో 0.5 ఇంచెస్ అని చెప్పి ఇక్కడేమో 0.1 ఇంచ్ అని చెప్పి ఇక్కడ నేను థిక్నెస్ అనేది ఓకే చేసుకోవడం జరిగింది.
ఓకే. సో, నౌ ఇప్పుడేంటంటే నేను మెటీరియల్ ఇవ్వాలనుకున్నాను. సో, లోపల కూడా మెటీరియల్ ఇవ్వాలి కదా నేను. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఆ మెటీరియల్ అనేది మనకి సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తిప్పుకొని ఇలా నేను తీసుకుంటే నాకు అది వస్తుంది. ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే ఎడిట్ టైప్ అని చెప్పేసి డూప్లికేట్ అని చెప్పేసి ఏదో ఒక పేరు ఇచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నేను 6 ఇంచెస్ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను 0.5 అని చెప్పేసి ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పేసి అప్ అని చెప్పి కోర్ బౌండరీలో దీన్నేమో ఫినిష్ అని మనం ఇవ్వాలి. ఇక్కడేమో 0.1 ఇంచ్ అని మనం ఇవ్వాలి. ఓకే. అయితే ఇక్కడ మెటీరియల్ ఇవ్వాలి కదా. సో మెటీరియల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ మెటీరియల్ ఇవ్వాలో ముందు మనం డిసైడ్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చి ఇక్కడ కేటగిరీలో అంటే మెటీరియల్ కేటగిరీ అని ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మెటీరియల్ బ్రౌజర్ అని అంటారు. నాకు ఇక్కడ ప్రీడిఫైన్ మెటీరియల్స్ ఉంటాయి కానీ నాకు అంత ఉపయోగకరంగా ఉండవు అవి. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ న్యూ మెటీరియల్ అని క్రియేట్ చేసి రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పి ఇక్కడ 1 గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పి ఒక పేరు ఇస్తాను నేను. ఇచ్చిన తర్వాత నాకేంటి కావాలి, మెటీరియల్ కదా కావాలి. సో ఇక్కడ ఇమేజ్ అని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అంటే ఇన్స్టెంట్గా మనం ఏవైనా క్రియేట్ చేసి ఉన్నట్లా అయితే అంటే ఉండాలి ప్రీడిఫైన్గా మన దగ్గర రెడీగా ఉంటే ప్రతిదీ కూడా మనం వీ కెన్ యూజ్ దిస్ వన్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఏవో సమ్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తాను. అయితే ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే నాకు ఇది వాల్ది వచ్చింది. అంటే మనం లేదు ఇక్కడ. సో మరి ఇప్పుడు ఎలాగా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ముందు మనం అక్కడ పెట్టుకోవాలి. సో ఈ ఇమేజ్ దగ్గర ఈ ఇమేజ్ తాలూకా లింక్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఈ ఇమేజ్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్కేల్కి వచ్చేసరికి ఇక్కడ నేను 5 feet పెట్టుకుంటాను. దీన్ని ఇక్కడ డన్. ఆ తర్వాత నాకేంటి కావాలి, ఇక్కడ రిఫ్లెక్షన్ కావాలి. ఇక్కడ నేను రిఫ్లెక్షన్ అనే ఆప్షన్ని టిక్ పెట్టుకుంటాను. ఆ తర్వాత ఓకే.
ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత ఓకే. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ఇది ఏమైందంటే పెద్దవైపోయింది కొంచెం. సో ఇప్పుడు మరి ఏం చేయాలి మరి మనం? సో మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇలా వెళ్ళిపోయి సో ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు పొజిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 4 feet. దీన్ని డన్. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే అక్కడ సైజ్ అనేది నాకు రెడ్యూస్ అవుతుంది. అంటే అన్నిటికీ ఒకటే మెటీరియల్ నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఎడిట్ టైప్లోకి వెళ్తున్నాను. సో ఎడిట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ స్ట్రక్చర్కు బదులుగా నేను ఫినిష్ అని పెడుతున్నాను. ఇక్కడ మెటీరియల్ దగ్గర బై కేటగిరీ తీసుకొని నాకు ఒక కొత్త మెటీరియల్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ న్యూ మెటీరియల్ అని నేను పెట్టుకొని రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసి ఇక్కడ 2 అని చెప్పి దానికి ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ నేను ఇమేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఓపెన్, అలాగే ఇక్కడ కూడా నేను ఇక్కడ తీసుకొని స్కేల్లోని 3 feet అని చెప్పేసి డన్. ఓకే 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 అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూసారా ఎలా వచ్చిందో. చూడండి ఇక్కడ మనకి సరిపోయింది. అయితే ఇక్కడ మళ్ళీ నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఎడిట్ టైప్లోకి వచ్చి ఎడిట్లోకి వచ్చి బై కేటగిరీలోకి వచ్చేసి నేను దీన్నే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే అని చెప్పాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే మనం ఒకవేళ వాల్కి కూడా ఇవ్వాలి అనుకుంటే సో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మనం ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ ఏంటంటే మనకి వాల్ తాలూకా మ్యాప్ అనేది మనకు ఉండాలి. సో అది ఉంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ యొక్క బేసింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అనేది మనం ఇక్కడ ఎలాగనేది మనం మార్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే
మేనేజర్ ట్యాబ్కి వెళ్ళండి ఫస్ట్. మేనేజర్ ట్యాబ్లో ఇక్కడ మెటీరియల్స్ ఉంటాయి, క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక వచ్చిన మెటీరియల్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ నేను రీనేమ్ 3 అని చెప్పేసి వాల్ పెయింట్స్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ నాకు ఎసెట్ లైబ్రరీ ఒకటి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఎసెట్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ వన్ మనం తీసుకుంటే ఇక్కడ మనకి వాల్స్ అనేది ఉంటుంది, వాల్ పెయింటింగ్స్ అని చెప్పి ఇక్కడ. సో ఇక్కడ నేను వాల్ తాలూకా నేచర్ని డబల్ క్లిక్ చేయడంతో ఏమవుతుందంటే అక్కడ వాల్ తాలూకా నేచర్ అనేది నాకు అక్కడ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇది క్లిక్ చేసుకుంటే నాకు ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ద కలర్ కావాలి అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే దాన్ని బాగా లైట్గా ఇలా కలర్ పెట్టుకొని ఓకే అని చెప్పి ఓకే. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ నేను దీన్ని ఇక్కడ ఓకే అని చేయాలి. అయితే ఏంటండి మరి అక్కడ ఒకలాగా చేసాం ఇక్కడ ఒకలా చేసామంటే అక్కడ మనం వాల్కి అన్నిటికీ మనం చేయాలనుకోవట్లేదు. అంటే ఇన్సైడ్ తాలూకాది వేరే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ పార్ట్ పెయింట్ వేయాలి నేను. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఒక వాల్ కానీ లేదా ఇక్కడ నేను మోడిఫై ప్యానెల్ అంటే మోడిఫై ట్యాబ్ అనేది నేను తీసుకుంటే ఇక్కడ నాకు పెయింట్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, క్రియేట్ చేసుకున్నాను కదా వాల్ పెయింటింగ్, అది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకున్నారు, ఇక్కడే అప్లై చేస్తాను. ఇక్కడ అప్లై చేశాను చూసారా. అంటే నాకేమవుతుంది, ఓన్లీ నేను ఏదైతే అప్లై చేస్తానో అది అక్కడ మాత్రమే నాకు అప్లికబుల్ అవుతుంది. మిగతా ఎక్కడా కూడా నాకు అది అప్లికబుల్ అవ్వదు. సో మనకి కావాలి అనుకుంటే ఆ పార్ట్కి మనం అప్లికబుల్ చేసుకోవచ్చు, మనకి అది తేడా తెలియకుండా ఉండడం కోసం. అంటే ఇన్ని రకాలుగా మనం మెటీరియల్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నేను దీంట్లో ఏవైనా మోడిఫికేషన్ నేను చేయాలనుకుంటే సో అగైన్ నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా మేనేజర్ ట్యాబ్లోకి వెళ్తాను, మెటీరియల్స్లోకి వెళ్తాను, ఈ మెటీరియల్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నాకేంటంటే అపియరెన్స్, గ్రాఫిక్ అండ్ ఐడెంటిఫై అని చెప్పేసి నాకు 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో ఫర్ సపోజ్ ఇక్కడ ఇది కలర్ వచ్చింది, ఇక్కడ నాకు రకరకాల పార్ట్స్ ఉంటుంది, అది వదిలేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా మనం ఇంకా లైట్గా చేయాలనుకున్నాం. సో లైట్గా మనం దాన్ని చేస్తే అది ఇక్కడ నాకు ఇంకా ఇవంతా కూడా నాకు
అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఏంటంటే మెటీరియల్ అనేది మనం మనకి కావాల్సింది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ దో మనం అలా కాకుండా వాల్తో అంటే ఇదేంటంటే మనం కలర్ ఇచ్చామంతే. అంటే వాల్ తాలూకా నేచర్ ఇస్తే మనం అక్కడ కలర్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ కలర్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ బిహైండ్ ఆఫ్ మెటీరియల్స్. అయితే ఇక్కడ నాకు కావాలి అనుకుంటే ఫస్ట్ నేను మెటీరియల్స్ నేను డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. అది ఎలాగనేది నేను తర్వాత నెక్స్ట్ సెక్షన్లో నేను చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను రూమ్స్ స్పెసిఫికేషన్ అనేది నేను ఇక్కడ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం రూమ్స్ ఏవైనా మనం చెప్పాలనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ రూమ్ సపరేటర్ పెట్టుకుంటాను. సో ఈ రూమ్ సపరేటర్ని నేను ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఒక రూమ్ని సపరేట్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ ఇది లెవెల్గా రాలేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూమ్ అనేది కాకుండా రూమ్ సపరేటర్లో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని అక్కడ నేను ఆ పార్ట్ రూమ్ అనేది సపరేట్ అక్కడ నాకు. అలాగే ఇక్కడ మళ్ళీ నేను రూమ్ సపరేటర్ తీసుకొని ఈ పార్ట్ ఆఫ్ ద రూమ్ అనేది ఇక్కడ వేరు. ఓకే, సో దాని తర్వాత మనకి ఇది కూడా ఇది అసలు రూమే కాదు ఇది, కాబట్టి మనం అక్కడ దానిలోకి వెళ్ళకుండా మనం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నాకు డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను రూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, అలాగే ఇక్కడ ఒక రూమ్, సో ఇదొక రూమ్, అలాగే ఇదంతా కూడా మనకి ఒకటే రూమ్. ఇది మళ్ళీ వేరే రూమ్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా రూమ్ సపరేటర్స్ అంటే రూమ్ సపరేట్ అనేది ఎందుకు నేను తీసుకోవడం జరిగింది అనేది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ కిచెన్ అని చెప్పాను, ఇక్కడ టాయిలెట్ అని చెప్పాను, ఇదేమో ఇది బెడ్రూమ్ అని చెప్పాను. ఆ తర్వాత ఇదేమో ఇది పూజా రూమ్ అని పెట్టుకున్నాను. ఇక్కడ ఇది లివింగ్ రూమ్ అని పెట్టుకున్నాను. అలాగే ఇదేమో
సి బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరిగిందనమాట. అర్థమైందండి. అంటే ఆటోక్యాడ్లో మనం రూమ్స్ని ఎలాగైతే కేటగరైజ్ చేస్తామో ఇక్కడ రూమ్ సపరేటర్ అనేది అంత వర్క్ అనేది మనకి ఇక్కడ వర్క్ చేసి పెడతారని మనకి ఇక్కడ ఒకటి మనం చెప్పచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంట్రా అంటే ఇక్కడ మనకి సీలింగ్ కూడా మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ లెవెల్ 1లోకి వెళ్తున్నాను, అంటే సీలింగ్ లెవెల్లోకి. అయితే ఇక్కడ నేను సీలింగ్ లెవెల్కి వెళ్తేప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ నేను చాలా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సీలింగ్ అనేది నేను తీసుకొని నేను ఇక్కడ ఒక సీలింగ్ పెట్టుకుంటాను, ఇక్కడ ఒక సీలింగ్ పెట్టుకుంటాను. ఇక్కడ సీలింగ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను ఎడిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకనంటే నాకు మిగతా దానికి ఏమీ అవసరం లేదు, అంటే యాక్చువల్గా. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సీలింగ్ని ఎడిట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను 3D వ్యూలోకి వెళ్తే నాకు ఈ యొక్క సీలింగ్ ఏదైతే ఉంటుందో ఇది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ నేను సీలింగ్ లెవెల్ 1లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఇది తీసుకొని ఇక్కడ ఎడిట్ బౌండరీ అని నేను చెప్తాను. ఓకే, సో ఎడిట్ బౌండరీలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది రిమూవ్ చేస్తాను, ఇక్కడ ఇది కూడా తీసేస్తాను, ఇది తీసేస్తాను, ఇది తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇది ఇది అలాగే ఇది ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక లైన్ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పార్ట్స్ అనేవంతా కూడా
తీసేస్తాను. తీసేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఓకే అని చెప్పాలి. అప్పుడు నాకేమవుతుందంటే 3D వ్యూలోకి వెళ్తే ఆ పార్ట్ దగ్గరికి అది కట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు మెటీరియల్స్ ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఫ్లోరింగ్కి మనం టైలింగ్ పార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే సీలింగ్ని మనం ఎలా డిజైన్ చేయాలి, దాన్ని మనం ఎలా ఎడిట్ చేయాలి అనేది ఒకటే వీడియోలో ఈ 3 టాపిక్స్ని నేను ఈరోజు కవర్ చేయడం జరిగింది. ఓకే, అది ఈరోజు క్లాస్. ఓకే.